ఏం బా అందరు బాగున్నారా? రాత్రి భోజనం అయిందా? అదే కూడు, అన్నం, బువ్వ అని ఎన్ని రకాలుగా పిలుచుకుంటాం మనం. ఇది త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాలో సాంగ్ కోసం హైదరాబాద్ శివార్లలో లొకేషన్ ఇది. మనకు ఆంధ్రాలోనే కాదు లొకేషన్లు, హైదరాబాద్లో కూడా ఫారెస్ట్ కోసం వికారాబాద్ ఇలాంటి కొంచెం హైయెస్ట్గా ఉన్న కొండలు అలా హిల్ స్టేషన్ లాంటిదాగా అనిపించేలాగా ఉండేలా కోసం పరిగి చెవెళ్ళ ఇటు సైడు లొకేషన్లు ఇక్కడ కూడా బాగుంటాయి. అసలు ఇక్కడ లొకేషన్ లేవని కాదు, కానీ కాకపోతే ఏంటంటే ఆంధ్రాలోనైతే కొంచెం పచ్చగా ఉంటుంది, కొంచెం గడ్డి అప్పుడే ఎండిపోయింది, డ్రై అవుతుంది. అంటే ఆంధ్రాలో కూడా కొండ మీద సపోజ్ ఆంధ్రాలో వచ్చేసి గుడిసె అని ఉంది, దాన్ని ఏమంటారు అక్కడ మారేడుమిల్లి దగ్గర గుడిసె అని ఉంది. అటు సైడు ఒరిస్సా, ఇటు సైడు ఆంధ్ర. ఆడ కూడా ఇట్లా జనవరి అట్లా పోతే ఆడ కూడా గడ్డి ఎండిపోయి ఉంటుంది. అదే డిసెంబర్ ముందు పోతే కొంచెం పచ్చగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ కొండ. అలాగే ఇది కూడా ఇక్కడ లొకేషన్లు బాగున్నాయి, అంత బాగానే ఉంది. కానీ ఈ ఫ్యాన్లు ఎవరి కోసం పెట్టారబ్బా ఇంత పెద్ద ఫ్యాన్లు అని చెప్పి అనుకొని ఆలోచిస్తున్నా. నాకేమన్నా డౌట్ వచ్చింది ఏమిటంటే కుంభకర్ణుడు ఏమన్నా ఆయన కోసం తయారు చేసి పెట్టారేమో ఈ ఫ్యాన్లు. ఎండాకాలం కదా, గాలి లేదని చెప్పేసి పెద్ద ఫ్యాన్ చేయించి పెట్టినారేమో అని అనుకున్నా. తర్వాత కనుక్కుంటే ఏంటంటే అది కుంభకర్ణుడి కోసం పెట్టిన ఫ్యాన్లు కావు ఇవి, మళ్ళా తెలంగాణ కోసము కరెంటు ఉత్పత్తి అయ్యే ఫ్యాన్లు ఇవి. దీని నుంచి కరెంటు ఉత్పత్తి అయ్యి ఆ సప్లై మన తెలంగాణకి ఇస్తారంట. పవనశక్తి దాని పేరు. సో ఇలాంటి లొకేషన్లు మనకు తెలంగాణలో కూడా చాలా చోట చాలా ఉన్నాయి. మీరు యాక్చువల్గా గమనించారు, ఇటు సైడ్ వాళ్ళకైతే అందరికీ తెలిసి ఉంటుందిలే. కానీ ఈ లొకేషన్లు చూడండి ఎంత బాగుందో లొకేషను. ఇలాంటి లొకేషన్లు సినిమా వాళ్ళకి చాలా బాగుంటాయి లొకేషన్లు ఇవి. ఇక్కడ మన వాళ్ళు తెలుగు సినిమాకు సంబంధించి ఒక పాట షూట్ చేస్తున్నారు ఈడ. ఆ షూటింగ్ జరుగుతుంది ఈడ. ఇది ఈ కొండ మీదకి ఈ లైట్మెన్స్ కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా కష్టం. ఎందుకంటే కింది నుంచి నడకదారుల పైకి రావాల్సిందే తప్ప బళ్ళు ఏం పైకి రాలేకపోతున్నాయి. వాళ్ళ కష్టాలు చాలా వర్ణనాతీతం. ఒకసారి ఒక్కొక్క రోజు మంచి ఫ్రీగా ఉన్న లొకేషన్లు ఉంటాయి, ఒక్కొక్కసారి ఇలాంటి కష్టపడే లొకేషన్లు ఉంటాయి. అది పక్కనే హైవే రోడ్డు. హైవే రోడ్డుకు పక్కనే ఉంది ఇది. జనరల్గా ఆదివారం వస్తే ఇటువైపు జనాలు ఇలాంటి లొకేషన్లకు వచ్చి ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. మీరు వచ్చారు ఎప్పుడైనా? వస్తే మీకు ఎలా అనిపించింది? ఇంకొకటి, మన వీడియోలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మీరు చూసిన తర్వాత చిన్న కామెంట్లో చిన్న మెసేజ్ పెట్టండి. అలాగే ఇలాంటివి షేర్ చేయండి. షేరు, సబ్స్క్రైబు, లైక్ చేయండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, గట్టి కొట్టండి. మొత్తానికి ఇక ఈడ షూటింగ్ పగులు అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ షూటింగ్ ఉంది, నైట్ అంతా షూటింగు. ఆ షూటింగ్ వివరాలు కూడా అదే వీడియో కూడా మీకు చూపిస్తాను. దీని తర్వాత ఇప్పుడు వచ్చేది అదే ఉంది. ఆ తర్వాత నైట్ అంతా షూటింగ్ చేసిన ఇంకా అయిపోయింది. సినిమా త్వరలో రిలీజ్ ఇది, అందుకోసం చాలా తొందరగా చేస్తూ ఉన్నారు. ఓకే అండి, మళ్ళీ ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఇలాంటివి మీకు ఎంటర్టైన్మెంట్ అంటే మీకు ఏదో చూసాము పర్వాలేదు ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయనిపించిందా లేదంటే బోర్ కొడుతుందా అనేది నాకు తెలవాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీలైనంత వరకు వేరే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీ అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి.